బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు. మామూలుగా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇటువైపు తిరుగుతుందేమో అనుకున్నాం, కానీ వెరైటీగా భూ కబ్జా కేసు. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు, నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతోనే నాపై తప్పుడు కేసు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14, సర్వే నెంబర్ 129/54లో కరణ్ దూబే అనేటువంటి వ్యక్తి 970 చదరపు గజాల స్థలాన్ని, ఆయన భార్య భారతి దూబే వద్ద 380 చదరపు గజాల స్థలాన్ని 2010లో కొనుగోలు చేసింది. మొత్తం 1350 చదరపు గజాల స్థలానికి 30 ఏళ్లకు గాను నవయుగ కంపెనీ ఈసీ కూడా తీసుకుంది. అయితే స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కంపెనీ కొనుగోలు చేసినటువంటి స్థలంలో వారికే తెలియకుండా 2 గదులు వెలిశాయి. అయితే ఆయన కొన్నాడని చెప్తున్నారు, వీళ్ళు కొనలేదని చెప్తున్నారు. విచారణ తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి. కానీ సంతోష్కు సంబంధించినటువంటి అంశంలో ఏ కేసు నమోదవుతుందా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యన సంతోష్ రావు కూడా ఎక్కడ కనబడడం లేదు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారేమో, అందుకే కనబడతలేరేమో అనేటువంటి అంశంపైనే పూర్తి స్థాయిగా వచ్చినటువంటి సమాచారం. కానీ అది కాదు, ఇంకొకటి అనేటువంటిది వచ్చింది. సో ఏదో రకంగా ఇటు కవిత, ఇప్పుడు కవిత భర్త పైన కూడా ఈడీకి సంబంధించినటువంటి నోటీసులు అందాయి. ఆయన కూడా విచారణ చేస్తే లావాదేవీల్లో ఎవరున్నారనేటువంటిది ఉంటుంది. ఇక కేటీఆర్కు సంబంధించి, ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి టోల్స్కు, అదేవిధంగా డ్రగ్స్ దందాకు సంబంధించినటువంటి నాయకుల నుంచి లావాదేవీలు, ఇట్లా వేరే కేసులు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి లావాదేవీల్లో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. అట్లా వాళ్ళ కుటుంబం అంతా. ఇక కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి డిజైన్ రూపకల్పనకు సంబంధించినటువంటి దాంట్లో అధికారులు ఇప్పటికే మాకు సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చింది, మేము అమలు చేశామనేటువంటి చెప్తున్నారు. అయితే ఆ డిజైన్ రూపకల్పన కేసీఆర్ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే కాళేశ్వరం కట్టినప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు మెడకు చుట్టుకుంటుందా అనేటువంటిది ఒక చర్య.